ఇసుక అక్రమ తవ్వకాల మీద తాట తీస్తానని చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు. చివరికి అప్పుడప్పుడు కొన్ని పడవల సీజులు, కొన్ని లారీల సీజు సరిపోతుంది. అసలు ఇసుక అక్రమ రవాణాకి పడవలతో సహా చేయగలుగుతున్నారంటే లోకల్గా ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఏమవుతున్నట్టు? తాజాగా రాజమండ్రి దగ్గర 22 పడవలు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాజమహేంద్రవరంలోని చారిత్రక రోడ్డు కమ్ రైలు వంతెనకు ఆనుకునినే వీళ్ళు సోమవారం వేకుజామున చేపట్టిన ఇసుక డీసిల్టింగ్ తవ్వకాలని అధికారులు అడ్డుకున్నారు. లోడ్ అవుతున్న 22 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు ఆదేశించారు. ఆ మేరకు 22 బోట్స్మెన్ సొసైటీల అనుమతులు రద్దు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పరిధిలోని రాజమహేంద్రవరం గ్రామీణం, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలోని 9 రీచ్ల నుంచి డీసిల్టింగ్ విధానంలో ఇసుక తవ్వేందుకు 120 బోట్స్మెన్ సొసైటీలకు అనుమతులు ఉన్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సోమవారం సీజ్ చేసిన 22 బోట్లో 13 బోట్లకు లైసెన్సులు, రూట్ పర్మిషన్లు కూడా లేవు. వీటి మీద అధికారులు దృష్టి సారించకపోవడంతో కొందరు ఇష్టరీతిని తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవడున్నా చేస్తుంటారు. కానీ ఇందులో వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటారు. ఇట్లాంటి పనికిమాలిన పోచి కబుర్లతోనే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉంది 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇవాళ దవ్వుకెళ్ళేవాడు వైసీపీ వాడు వచ్చి తవ్వుకుంటాడా? తవ్వేవాడు అవసరమైతే తెలుగుదేశంలో ఉండమంటే తెలుగుదేశంలో ఉంటాడు, వైసీపీలో ఉండమంటే వైసీపీలో ఉంటాడు. ఎవడు అధికారంలో ఉంటే ఆడి ఫ్లాగ్ వేసుకుంటాడు. కానీ ఇంతవరకు ఈ పోచుకోలు కబుర్లతో నడిచింది. ఇప్పుడు బహిరంగంగా చక్కగా వంతెన దగ్గరనే ఎత్తుకుపోబోయారంటే ఎలాంటి వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా రాజకీయ నాటకాలని పక్కన పెట్టి మీడియా వాస్తవాలు రాస్తే అసలైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి చంద్రబాబు గారికి సంబంధించిన అసలు ఆశ నెరవేరుతుంది. అధికార యంత్రాంగాలు పని చెయ్యట్లేదు అని అనుకోవాలా అంటే లేదు, ఇక్కడ పని చేశారు. ఇలాంటి పని అందరూ చేస్తే కనుక అసలు విషయం స్పష్టంగా కనబడుతుంది.